నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రశ్నారావణ్ అరెస్ట్ పైన అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అరెస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మొదటిసారి మనం చూసుకున్నాము, హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అక్కడ నుండి బెయిల్ రాగానే మరికొద్ది క్షణాల్లోనే సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది మరో కేసు మీద. మళ్ళీ అక్కడి నుండి బెయిల్ రాగానే మళ్ళీ అక్కడి నుండి మచిలీపట్నం నియోజకవర్గం పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కొద్ది క్షణాల్లోనే బెయిల్ రాగానే మళ్ళీ కొద్ది క్షణాల్లోనే మరో కేసు మీద మరోసారి అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇటు పక్కన జడ శ్రావణ్ కూడా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయవాది జడ శ్రావణ్ కూడా. సో అతనికి మద్దతుగా అయితే ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. అతను కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. అయితే గతంలో ప్రశ్నారావణ్ పవన్ కళ్యాణ్ మీద, అదే విధంగా చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి సో అతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారించడం జరిగింది. బెయిల్ మీద మళ్ళీ బయటకు రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మరోసారి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నాలుగోసారి అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు తొందరలోనే బయటకొస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు అనంటే గనక ఇప్పుడు అతనికి పోరాడేది జడ శ్రావణ్. సో ఏదో ఒక బెయిల్ ఇప్పుడు ఏదో ఒక రకంగా అయితే అతను బయటకైతే వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏ కేసు పెడతారు అని చెప్పేసి కూడా అదొక ట్విస్ట్‌గా మారింది. ఏదేమైనప్పటికీ అతను ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో అవి ముమ్మాటికి తప్పే అని చెప్పేసి ఇప్పుడు ఇటు పక్కన జనసేన లీడర్స్ గానివ్వండి, జనసేన కార్యకర్తలు, నేతలు గానివ్వండి, ఇటు పక్కన ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఇంకా టీడీపీ నేతలు గానివ్వండి, కార్యకర్తలు గానివ్వండి, ముమ్మాటికి అతను చేసింది తప్పే. అతన్ని అరెస్ట్ చేయాలి. బయట దొరికితే మేము కొడతామని చెప్పేసి కూడా సో అలాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అతను అరెస్ట్ అవుతున్న సమయంలో కూడా అక్కడికి ఎంతోమంది వెళ్ళడం, ఇటు పక్కన వైసీపీ లీడర్స్ వెళ్ళడము, ఇటు పక్కన కూటమి ప్రభుత్వము లీడర్స్ కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, అతన్ని వదిలిపెట్టేదే లేదని చెప్పేసి ఇటు పక్కన కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో వైసీపీ లీడర్స్ కానివ్వండి, అదేవిధంగా జడ శ్రావణ్ టీం కానివ్వండి, సో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఏదో ఒక ఆందోళన, అక్కడ ఏదో ఒక ఉద్రిక్తత నెలకొందనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు మొత్తానికైతే నాలుగోసారి అరెస్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన నటుడు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఏమి ప్రభుత్వం ఇది? ఎందుకింత కక్షపూరితంగా, అసలు ఎందుకింత దిగజారిపోతూ ఉన్నారు? ఒక్కసారి పోయింది, 2 సార్లు పోయింది. ఇప్పుడు మూడోసారి ఎందుకు అరెస్ట్ చేశారు? మళ్ళీ నాలుగోసారి ఇలా అరెస్టు చేసుకుంటూ ఎందుకెళ్తున్నారు అని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ గారు కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఒక వీడియో రూపంలో అతను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. హోప్ యూ రిలీజ్ హిమ్ సూన్. దాని తర్వాత నిన్న మనం చూసుకుంటే గనక ఒక ప్రెస్ మీట్లో టీడీపీ లీడర్ రాజేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా జడ శ్రావణ్ కుమార్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అంటే డిప్యూటీ సీఎం పదవి కోసమే ఇతను కావాలని పోరాడుతూ ఉన్నాడు, కావాలని ఇదంతా చేస్తూ ఉన్నాడు, శ్రావణ్ కుమారే దీని ముఖ్య పాత్ర అని చెప్పేసి కూడా సో ఈ టీడీపీ లీడర్ రాజేష్ అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఏ కక్షపూరితంగా చేయట్లేదు అని చెప్పేసి టీడీపీ లీడర్ రాజేష్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు గతంలో అయితే ఎవరెవరు అనుచిత వ్యాఖ్యలు చేశారో ప్రశ్నారావణ్ అనే కాదు, మొన్న మనం చూసాము దువ్వాడ శ్రీనివాస్ కానివ్వండి, ఇంకా వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళను కూడా విచారించడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళను కూడా
అంటే బెయిల్ మీద బయటకొచ్చినప్పటికీ వాళ్ళని గూడా మరో కేసులో గూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళని గూడా ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, ఏదేమైనప్పటికీ ప్రశ్న రావణ్ అయితే ఇప్పుడు నాలుగోసారి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ముందుగా అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని ఇంకా ఇప్పుడు హైదరాబాద్‌కే రాకుండా పోలీసులైతే చేయడం అయితే జరుగుతూ ఉంది. కొందరు ఇటు పక్కనే చూసుకుంటే గనక వైసీపీ వాళ్ళు ఇది కక్షపూరితంగానే కావాలనే చేస్తూ ఉన్నారు. కేసు మీద కేసు కావాలనే నమోదు చేసి, కావాలనే పాత కేసులు తోడి, కావాలనే పాత కేసుల్లో కావాలనే అరెస్టు చేస్తూ, ఇదంతా కావాలనే చేస్తున్నారని జెప్పేసి వాళ్ళు అటు పక్కన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అటు పక్కన నిరసన తెలుపుతూ ఉన్నారు. అటు పక్కన వాళ్ళు ఆహ్, ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి అటు సైడ్ నుంచి. ఇటు పక్కన చూస్తే గనక ఇక్కడ మన టీడీపీ వాళ్ళు గానివ్వండి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఏదైతే రాజకీయ పరంగా గానివ్వండి, సినీ పరంగా గానివ్వండి, నువ్వు పవన్ కళ్యాణ్‌ని అలా ఎలా అనుచిత వ్యాఖ్యలు చేస్తావు, అలా ఎలా ఇమిటేట్ చేస్తావు, అలా ఎలా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతావు అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్‌ని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఎవరైతే ఉన్నారో, పక్కన వాళ్ళు గూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గూడా కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక వీడియో అయితే చేయడం జరిగింది.